కాంగ్రెస్ ఏందే మొత్తం మనకంటే ముందు కాంగ్రెస్ 10 ఏళ్ళ ముందు వాళ్ళే ఉన్నారు కదా. ఇలా ఎక్కడ నీళ్ళు ఇచ్చిరా, కరెంట్ ఇచ్చిరా, ఏదో కొత్తగా వచ్చినట్టు, ఏదో కొత్తగా స్టైల్, కొత్త సినిమా వచ్చినట్టు, ఏదో అద్భుతాలు ఉన్నట్టుగా, వాళ్ళే చేస్తున్నట్టుగా, మేమంతా మోసం చేసిపోయినట్టుగా. అరే ఏమేం చేసుకున్నాం, నోరు కట్టుకున్నాం, కడుపు చంపుకున్నాం, కళ్ళలో ఒత్తులు వేసుకున్నాం. రోజు మా ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ ఇట్లా కరెంట్ రాలేదు, ఇట్లా రెప్ప కొట్టే లోపల కరెంట్ పోలే. ఇప్పుడు కరెంట్ పోతుంది, కాంగ్రెస్ వచ్చిందా? ఒక్క స్కీమ్ లేదు, ఒక రైతు బంధు లేదు, ఏమి లేదు, వేసేదే లేదు, మాట లేదు. రోజు బాబానే తిడుతున్నారు. మేము ఏం తప్పు చేసినాము, ఏం మోసం చేసినాము, ఎవరికి అన్యాయం చేసినాము? హైటెక్ సిటీ దిక్కువో, ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని అండర్ పాస్లు, ఎన్ని బ్రిడ్జిలు, ఎంత లెక్క. ఏ ఊరికి పో, నా మేడ్చల్కి రా, రోడ్డు లేని గ్రామం లేదు. ప్రతి ఊరికి పో, చెట్ల పడతా, రోడ్ల పడతా, అంతా ఇప్పుడు ఎంత నీళ్ళు కూడా పోయలేరు వీళ్ళు. ఇక్కడ ఎన్ని నర్సరీలు, ఎన్ని చెట్లు, ఎంత గార్డెన్లు, ఎన్ని ఆక్సిజన్ పార్కులు తెలంగాణ. అసలు ఎవ్వరు కాదు, ఎవ్వరు ఊహించలేని అన్ని కూడా చేసి పెట్టింది ఆ కేసీఆర్. గొప్ప మహాత్ముడే ఆయన, మహాత్మా గాంధీ లెవెల్ మనిషి. ఆయనను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు కొత్త కొత్త మంత్రులు అయ్యి, అరే మీరు పరిపాలన చేయండి, మీరు చెయ్యండి, మీరు ఇచ్చిన గ్యారెంటీలకు ఏదైనా చేయండి, పైసలు వేయండి, దానికోసం ఆలోచన చేయండి. పైసలు ఎట్లా తెస్తాం, ఏం చేద్దాం, దానికోసం చేయండి. కానీ అది ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. కానీ పొద్దున్న దాకా చెప్పేదే, తిట్టేదే. ఇది పద్ధతి కాదు. ప్రజలన్నీ గమనిస్తాం, ప్రజలకు అన్నీ తెలుసు. మేము కూడా మంచిగా మీకు సహకరిస్తాం. మంచిగా మీరు ఎంపీ ఎలక్షన్ దాకా పొద్దు కూడా కొడతారు, మేము కూడా అన్ని చూస్తూనే ఉంటాం. ప్రజలు సరిగా ఎంపీ ఎలక్షన్లో అందరికీ ఎవరికి ఓటు వేయాలనో సరిగా బుద్ధి చెప్తారు.